ఆడుతుందా తెలియాలంటే 18 పురాణాలు చదవాలండి. 18 పురాణాల్లో ఉన్న అంశాలని భారతంలో ఉన్నాయి. చిత్రమైన అంశం ఇది. మీరు సర్పాల కథ చెప్పుకున్నాం, పక్కనే గరుత్మంతుడి కథ వస్తుంది తెలుసా? గరుత్మంతుడి చరిత్ర. ఈ కథలో రహస్యం ఏమిటయ్యా అంటే వేదాల్లో చెప్పబడ్డ గరుడ చేయనమంతా సౌపర్ణోపఖ్యానంలో ఉంది. రహస్యం తెలుసుకోండి. ఇలా వేద రహస్యాలు కనిపిస్తాయి. సౌపర్ణోపఖ్యాన పారాయణ చేస్తే గరుడు చేయడం, నాగగరుడితోనే మొదలు పెట్టాడు. అక్కడ అద్భుతమైన అంశం ఇవన్నీ ఆలోచిస్తాయి. అందుకే మహాభారతంలో ఇది యజ్ఞ సంకేతములు చూస్తే కళ్ళు తిరిగిపోయి కనిపిస్తాయండి. మామూలు అంశములు కాదు. అందుకే కేవలం భౌతికమైన గ్రంథముగా చూడటమే కాకుండా అనేకం ఉంటాయి. అంతేకాదు మహాభారతంలో పెద్ద కంప్లైంట్ ఏంటంటే పోనీ జరిగిన కథ చరిత్ర అందాము అంటే జరిగిందని నమ్మలేని వెన్నో కనిపిస్తుంది. మానవులై ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఒకడు స్వర్గానికి వెళ్ళిపోతాడు, అందులో ఒకడు. ఇంకోటి పాతాళానికి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు పాతాళానికి వెళ్ళాడు తెలుసు కదా, లాక్కుపోయాడు. మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంద్రుడు దగ్గరికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అర్జునుడు. ఆ వెళుతూ వెళుతూ మధ్యలో రకరకాల దేవజాతులు, దేవలోకాలు, దేవతలు కబుర్లు ఆడుతుంటారు. ఇవి చూస్తూ ఉంటే మహాభారతం చరిత్రయా కల్పనయా, ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్. ఇంతకీ ఏమిటయ్యా అంటే అప్పటికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే భారతం చదివే ముందు ఇప్పుడే మొదలవుతాయి మనకి. పుట్టుకలే చాలా చిత్రంగా ఉండవు. కొండ నుంచి పుడతాడు ఒకడు, దొన్ను నుంచి పుడతాడు మరొకడు. ఏమిటయ్యా ఇలా ఎక్కడైనా పుడతారా అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది మహాభారతంకి ఉపోద్ఘాతం చాలా అవసరమండి. ఉపోద్ఘాతం ఉంటే కనుక కథను అర్థం చేసుకోలేం. ఒక కథ గురించి మాట్లాడేటప్పుడు అందులో ఈనాటి కాలానికి అనుగుణమైన ధర్మాన్ని స్వీకరించడం ఎంత అవసరమో ఆనాటి కాలపు పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆనాటి యుగాల జీవుల యొక్క శరీరాలు, వాటి లక్షణాలు తెలియాలి. అప్పటికున్న విజ్ఞాన శాస్త్రం ఉంటుంది. కాలగతిలో కొన్ని మారిపోతూ ఉంటాయి, కొన్ని నశించిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మీరు అమెరికాలో మాట్లాడచ్చు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఇలా మాట్లాడవచ్చు. ఎవరైనా ఊహించారా చెప్పండి. ఇక్కడ ఊహించారా? ఎవడైనా మీకు చెప్తాడు ఏమండి ఈ గ్రౌండ్ లో కూర్చొని మీరు అమెరికాతో మాట్లాడచ్చు అంటే అన్సైంటిఫిక్ గా మాట్లాడుతున్నాం అప్పుడు అంటారు. తప్పకుండా అంటారు. ఇప్పుడు హాయిగా మాట్లాడొచ్చని ఎవరైనా చెప్తున్నారు. ఇక్కడ ఇది అసలు సాధ్యం అవుతుందా అంటే మనకి ఇక్కడ కూర్చొని అక్కడ వాళ్ళ ముఖం కూడా చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు అంతా వచ్చేసి స్కైప్ యూట్యూబ్ ఉన్నాయి మనకి కావాల్సినవి. ఇవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం నమ్మలేదు. ఒక్క చిన్న నేనేమి చెడును అంటున్నాను కాదు, కానీ ఏదో ఒక ప్రమాదం జరిగి ఉన్న శాటిలైట్లన్నీ పోయి అనుకుంటాం. అప్పుడు ఏం మిగిలింది అని ప్రశ్న మిగిలింది. మొత్తం పోయింది. మొత్తం మళ్ళీ వెనక్కిపోయాం. అంత మరుగున పడిపోయింది జ్ఞానం. ఇది ఒక భయంకరమైనటువంటి ఉత్పాతాలు, తుఫానులు, భూకంపాలు, కుదుపు ఏదో వచ్చి సర్వనాగరికత ధ్వంసమైంది. మరో కొత్త జాతి తయారైంది, మానవ జాతి. వాళ్ళకి ఇప్పుడు రాసుకున్న పుస్తకాలు ఏవో దొరికాయి. ఆ పుస్తకాల్లో చూశాడు వాడు ఇక్కడి గ్రౌండ్ లో కూర్చుని అమెరికా వాడితో మరో దేశం వాడితో మాట్లాడిను, విమానం మీద అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిను అంటే ఎవరిని నమ్మొచ్చాడండి అవన్నీ ఇప్పుడు ఎక్కడైనా సాధ్యమేనా అంటాడు వాడు. తెలుసుకోండి. కనుక మనం ఉన్న దేశ పరిస్థితి బట్టి అప్పుడు ఎలా అంటాం. కనుక భారత కాలం నాటికి భారత జాతి అన్ని రంగాల్లో అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించిన వైజ్ఞానిక జాతి పరిశీలించవలసింది. చిత్రం ఏంటంటే విజ్ఞానం ఏంటి భారతంలోనే కొత్త కాదు. అటు వేదముల్లో, పురాణాల్లో, రామాయణాల్లో కనబడుతున్నదే. యుగ యుగాల దివ్యమైన జ్ఞానానికి భారతదేశం స్థానం. జ్ఞానానికి పుట్టిల్లు భారతదేశం. ప్రపంచంలో ఏ జ్ఞానానికైనా భారతదేశం పుట్టిల్లు. అందుకే భారతంలో ఉన్నది ఎక్కడైనా ఉంది, భారతంలో లేనిది ఎక్కడా లేదు అనేది భారత గ్రంథానికే కాదు భారతదేశానికి కూడా. అందుకే స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తు పెట్టుకోవాలి. ఏ నాటికైనా ప్రపంచానికి గురుపీఠం భారతదేశం, గురుదేశం. జ్ఞానం కోసం తూర్పు వైపు చూడాలి, భారతం వైపు చూడాలి. ప్రధానమైన అంశం. అందుకే వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగజుండ చేసే భారతము విశ్వజనీనమై. భారతం ఎవరి కోసం? విశ్వజనీనమై. ప్రపంచంలో ఎవరికైనా మనిషి అన్నవాడు ఆలోచించగలిగే వాడికి భారతం పనికొస్తున్నది. అంతేకాదు భారతం విన్నా చదివిన ఫలితములు ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తి, అర్థార్థులకు విపులార్థములు, ధర్మార్థులకు నిత్య ధర్మ సంప్రాప్తి, వినయార్థులకు మహావినయమతి. వినయమటి శిక్షణ, నైపుణ్యం, ఇది అర్థం. పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధి. అంతేకాదు భారతం చదవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలని వ్యాసుడు చెప్తున్నాడు అనేక చోట్ల. దాన్ని ఇక్కడ అన్నయ్య గారు చక్కగా అనుభవించి చెప్తున్నారు. ఇక్కడ సంపదర్థులకు ఇష్ట సంపదలను గావించినప్పుడు భావించి వినిచుండు వారలకు. ఎవరికి? భావించి వినిచుండు వారలకు. భక్తి యుక్తులైన భాగవతులకు. శ్రీవల్లభుండు భక్తవత్సలుండు
భవభయంబులెల్ల బాపి ఇష్టార్థ సంసిద్ధి కరుణతోడ చేయునట్లు చెప్పారు. ఈ విధమైనటువంటి మహాభారతంలో మనం జనమేజయుడు వృత్తాంతోనే ఇంచుమించు ప్రవేశించిపోయాం కదా. కానీ భారతం ప్రధానంగా రాజవంశ చరిత్రను చెప్పడం పురాణ లక్షణంగా, అటు సృష్టి ఆది నుంచి పరమాత్మ, అటుపై త్రిమూర్తులు, ఆపై దేవతలు, రకరకాల గోళములు, జ్యోతిర్గణములు, వీటన్నిటి గురించి వివరిస్తూనే దివ్య వంశముల గురించి చెప్తున్నారు. ప్రధానంగా క్షత్రియ వంశములు విస్తరించి సూర్యచంద్రులను వ్యవహరిస్తున్న ప్రధాన మనువేనండి, వైవస్త మనువు. ఆ మనువుకి ఒకవైపు నుంచి ఇక్ష్వాకుడు మొదలైన వారి వల్ల సూర్యవంశం విస్తరించింది. ఈ మనువుకి మరొక భార్య ద్వారా కలిగిన సంతానం ఇలా అనేటువంటి స్త్రీ. నిజానికి పుత్రుడు కోరికను యజ్ఞం చేశాడు అతను, కానీ ఆయన భార్య మాత్రం పుత్రిక కావాలని మనసులో అనుకుందిట. అందుకే ఆమె కోరిక తీర్చడం కోసం ఋషి పుత్రికగానే చేశాడు. కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ తపశక్తి ద్వారా ఆయన పుత్రుడిగా మారాడు. చాలా చిత్రం ఈ కథ. తర్వాత అతను పుత్రుడిగా మారి రాజు కొడుకే ఉన్నా కూడా వాడు పూర్వస్థితికి మళ్ళీ వెళ్ళాడు ఒకసారి. అది ఎలా అంటే హిమవత్పర్వత ప్రాంతంలో ఒక చోటుకి వెళ్ళి ఆడదానిగా మారిపోయాడు. దేవుడు ఇలా మారిపోయాడు అంటే అది భారతీదేవి తపస్థలంట. పురుషులు అన్ని ప్రవేశించాలంట. ఒకవేళ ప్రవేశిస్తే స్త్రీలుగా మారుతారు. అది ఆవిడ పెట్టిన కట్టడి. అది ఇల్లుడు కాస్త ఇలా అయిపోయాడు. అప్పుడు అక్కడ అతన్ని చూసి బుధుడు, చంద్రపుత్రుడు అయినటువంటి బుధుడు ఆ ఇలని చేపట్టాడు. వారికి పుట్టిన పుత్రుడు పురూరవుడు అన్నారు ఇక్కడ. అందుకే చంద్రపుత్రుడైన బుధుడు ద్వారా వచ్చింది కనుక చంద్రవంశం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మనువు యొక్క వంశక్రమంలోనే నేను చెప్తున్నారు. అది తెలుసుకోవడానికి ఎందుకు చంద్రవంశం అన్నారు అని తెలియడం కోసం ఇక్కడ పురూరవుడు. ఇది యుగాల క్రితం కథలు. అందుకే బుధుడు అన్నప్పుడు ఒక అంతరిక్ష విశేషం. ఆ మాట వస్తే సూర్యుడు చంద్రుడు కూడా అంతరిక్ష విశేషం కదా. అంతరిక్షంలో ఉన్నటువంటి జ్యోతిర్మండల లక్షణములు కొన్ని భూమి యందు మానవాకృతులు ధరించి దివ్యత్వ మానవత్వాల కలయికతో వస్తున్నాయండి. అంటే భారతంలో కేవలం మానవుల కథలు కాకుండా దివ్యత్వము కలబోసుకున్న మానవులు, రాక్షసత్వము కలబోసుకున్న మానవులు, మొత్తానికి మానవుల కథే కానీ దేవాసురుల కథ. భారతం అంతా దేవాసుర సంగ్రామమే. దేవాసుర సంగ్రామం, దేవలక్షణములు కలిగిన మానవులు, అసుర లక్షణములు కలిగిన మానవులు వయుక్త సంగ్రామమే మహాభారతం. ఆ సంగ్రామమే మన జీవితం. అందుకే ప్రతి వారికి వారి మూలమైన దివ్యత్వాన్ని చెప్తున్నాడు. అంటే భారతంలో పాత్రలు సామాన్యమైన పుట్టుకలు కావు, ఒక దివ్యత్వంతో కూడినటువంటి పుట్టుకలు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ పురూరవుడు తర్వాత వచ్చినటువంటి చక్రవర్తుల్లో ఆయువు అనేవాడు పురూరవుని యొక్క పుత్రుడు. ఆయువు యొక్క పుత్రుడు నహుషుడు, నహుషుని యొక్క పుత్రుడు యయాతి. వీళ్ళందరూ ఉత్తమమైనటువంటి చక్రవర్తులు. యయాతికి ఇద్దరు భార్యలు, శర్మిష్ఠ, దేవయాని. శర్మిష్ఠ యొక్క పుత్రుడు పూరుడు. ఈ పూరుడు వంశం బట్టి పౌర వంశం పేరు వచ్చింది. పూరుడు చాలా గొప్ప చక్రవర్తి. తర్వాత వచ్చిన చక్రవర్తులు కూడా పూరుని స్మరిస్తారు. అందుకు మనం ముఖ్యమైన కొందరు చక్రవర్తుల గురించి చెప్తున్నాం. ఈ పూరుడు తర్వాత అనేక మంది చక్రవర్తుల పరంపర కొన్ని తరాలు గడిచాయి. ఆ తర్వాత దుష్యంతుడు వచ్చాడు మహానుభావుడు అక్కడ. ఆ పూరుని తర్వాత దుష్యంతుడి చరిత్ర చాలా దివ్యమైనది. ఎందుకంటే భారతం అనడానికి మూలం దుష్యంతుడితోనే మొదలవుతోంది కనుక కొంచెం దుష్యంతుడి గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. అలాంటి దుష్యంతుడి చరిత్రని ఇక్కడ చెప్తున్నాడు. దుష్యంతుడి చరిత్ర కూడా చెప్పే ముందు మనం వ్యాస భగవాన్ యొక్క జనన గాథ చెప్పుకొని దుష్యంత చరిత్రలోకి ప్రవేశించాం. వ్యాస భగవాన్ జనన గాథ కూడా చిత్రం. ఇది కూడా ముందే దీనికి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం కనుక అది ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ పుట్టుకలు, ఈ కథలు చూస్తే కొందరికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మామూలు మానవీయమైనటువంటి జన్మలు ఇలా ఉండవండి. అందుకే వీళ్ళ జన్మల్లో ఉన్న గొప్పతనాన్ని మనం దివ్యత్వంతో కలిపి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఉపరిచరవశ మహారాజు అని మహారాజు. అది ఉపరిచరవశ మహారాజు అంటే మామూలు వాడు కాదు ఆయన. మళ్ళీ ఉపరిచరవశ మహారాజు ఇదంతా కూడా మనం ద్వాపర యుగం నాటి, కలియుగం నాటి కథ కాదు, పూర్వయుగాల కథలు చెప్పుకుంటున్నవి. ఉపరిచరవశ మహారాజుకి అతని తపశ్శక్తికి, అతని దివ్యత్వానికి, ధర్మానికి సంతోషించి ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడు ఆయనకి. దానితో నువ్వు ఏ లోకానికైనా ఎక్కడికైనా వెళ్ళగలవు అన్నాడు ఇక్కడ. అందుకు ఎప్పుడు ఆయన ఉపరిచర పైన తిరుగుతూ ఉంటాడు ఉపరిచరవశ మహారాజు. అప్సరసులు మొదలైన అన్ని లోకముల యొక్క భోగములు ఆయనకి దాసానుదాసు. అలాంటి ఉపరిచరవశ మహారాజు ఒకప్పుడు తన భార్య అయినటువంటి గిరిక, ఆవిడ ఋతుమతి ఉన్నది. కానీ ఆ సమయంలో ఆ గిరిక వద్దకు తాను వెళ్దాం అనుకున్న సమయంలో పితృదేవతల ఆజ్ఞతో, ప్రతిదానికి ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ, ఆయన వారికి శ్రాద్ధం చేయబోతూ దానికోసమని అరణ్యానికి వెళ్ళేట. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆయన తేజస్సుని స్వీకరించింది ఒక మత్స్యం. ఆ కథ కంటే ముఖ్యమైన అంశాలు మనం చెప్పుకుంటున్నాం. ఒక మత్స్యం ఆయన తేజస్సుని స్వీకరించింది. ఉపరిచరవశ మహారాజు యొక్క తేజస్సుని
కారణాంతరాల వల్ల నీటిలో పడిన ఆ తేజస్సుని ఒక మత్స్యము స్వీకరించింది. ఆ మత్స్యము నుంచి ఇద్దరు కలిగే క్రమంగా, ఒకడు పురుషుడు, ఒకడు స్త్రీ. ఆ పురుషుడు మత్స్యరాజు. ఉపరిచర మహారాజు వద్దకి ఇద్దరు సంతానం వెళ్ళారు. అందులో అతన్ని మత్స్య దేశానికి రాజుగా చేశాడు, అతన్ని మత్స్యరాజు. ఈమె మాత్రం మత్స్యగంధి, చేపల కంపు కొడుతుంది. కానీ అందుకోసం ఏం చేశాడంటే దాసరాజుకి అప్పచెప్పాడు. ఈ జాలరులు వాళ్ళకి సంబంధించిన రాజు దాసరాజు. ఈ మత్స్యగంధం ఉన్న అమ్మాయిని నీ కూతురుగా పెంచు అని అప్పచెప్పాడు ఆయన. అయితే ఎక్కడైనా చేపలో పురుషుడి యొక్క తేజస్సు పడడం, అది గర్భోత్పత్తి జరగడం, సంతానం కలగడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు, సందేహం లేదు. భౌతిక శాస్త్రం ప్రకారంగా సాధ్యం కాదు. కానీ అది ఉపరిచర వసు మహారాజు యొక్క తేజస్సు అనగానే అతప్పుడే మానవ స్థాయి నుంచి పైకి వెళ్ళిపోయాడు, భౌతిక స్థాయి నుంచి. ఇది ఆలోచించాలి. ఆ చేప కూడా మామూలుది కాదండి, అది అద్రిక అనే అప్సరస. శాపవశాత్తు అలా ఉన్నది అక్కడ. అందుకు ఆ తేజస్సు అద్రిక గర్భంలోకి వెళ్ళాలి. వెళితే వచ్చినటువంటి వారు. ఇందులో మత్స్యగంధి అనే ఆవిడ మనకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర, భారతానికి అంతరికి కూడా. ఈ మత్స్యగంధి తర్వాతి కాలంలో సత్యవతి అవుతున్నది. మత్స్యగంధికే సత్యవతి అని పేరు. చేపల కంపు వల్ల మత్స్యగంధి అనే పేరు వచ్చింది. అయితే ఆ మత్స్యగంధి ఎవరు? ఒకదానికోటి వెనకాల కథ. భారతంలో ఎంచుకున్న పాత్రలే దివ్యత్వంతో కూడిన మానవులు గనక వీళ్ళు పుట్టుకలే చిత్రంగా ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. మళ్ళాగి పుట్టిన వాళ్ళ కథలు ఎక్కువ లేవు దీంట్లో. ఆ దివ్య శక్తితో వచ్చిన వాళ్ళ కథలు ఉన్నాయి. ఎందుకంటే నారాయణుడు అవతరించడానికి కావలసిన దివ్య భూమికి ఇక్కడ తయారవుతుంది. మనం ముందే చెప్పినట్టు కలిద్వాపరముల యొక్క విషయం కాదు, ఇది గ్రహించవలసింది ఈనాటిదో. అందుకు కథలను అలా చక్కగా అవగాహన చేసుకుంటూ ఉండాలి. ఆమె ఎవరు? మత్స్యమేమో అద్రిక అని అప్సరస చెప్పాం. ఆమె ఎవరు? ఇంతకి మత్స్యగంధిగా వచ్చినటువంటి ఆవిడ. దీనికి అద్భుతమైన విషయం మనకు తెలియాలంటే భారతంలోనే హరివంశంలో మనకి దీనికి కనబడిన మరొక అంశం ఉంటుంది. అందుకే భారతంలో ఒక చోట చెప్పి అదే తీసుకోవడం కదా, మరొక చోటతో కలుపుకోవాలి. పితృదేవ గణములు 3 రకాలు ఉంటాయట. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సోమపులు అని 3 తెగలు ఉంటాయి ప్రధానంగా. అందులో అగ్నిశ్వాత్తులని పితృదేవతలు ఉన్నారు. ఆ పితృదేవతల మానస పుత్రిక అచ్చోద అని ఒక ఆమె ఉన్నది. ఈ అచ్చోద అనేటువంటిది పితృదేవతల మానస పుత్రిక. పితృదేవతల మానస పుత్రికల ద్వారా సత్సంతానములు బుద్ధి చెందడం అనేది గతంలో మనం ప్రవచనాల్లో చెప్పుకున్న అంశం కొందరు గుర్తు ఉండి ఉంటుంది. హరివంశం చెప్పినప్పుడు కానీ, రాధాదేవి యొక్క జన్మ గాథలో కానీ, పార్వతీదేవి జన్మ గాథలో చెప్పుకున్నాం. మొత్తానికి ఈమె అగ్నిశ్వాత్తులని పితృదేవతల యొక్క మానస పుత్రిక అచ్చోద. భారతంలో మాత్రం మొదటి 2 రోజులు చాలా ఓపిక కావాలండి. కథలోంచి కదా, పాత్రలోంచి పాత్ర వెళ్ళిపోతుంటాయి. చెప్పేవాడికి ఉండాలి, వినేవాడికి ఉండాలి. అది జాగ్రత్తగా పట్టుకున్నామా తర్వాత కథంతా నల్లేరు మీద బండి నడికే, పర్వాలేదు, హాయిగా వెళ్ళచ్చు. అచ్చోద అనేటువంటి పితృదేవతల మానస పుత్రిక. ఆ తల్లి ఒకప్పుడు తాను ఉన్న పితృలోకం పై నుంచి వెళ్ళిపోతూ ఉపరిచరవశ మహారాజు చూసింది. చూసి ఆమె కలిగిన భావం ఏంటంటే ఈయనకు పుత్రికగా పుడితే బాగుండు అని భావం కలిగింది. ఎప్పుడైతే తాను అతనికి పుత్రిక, ఆయన ఎంత ఉపరిచరవశ మహారాజు భూమి ఎందుకు కూడా చక్రవర్తి అయిన ఆయనకు పుత్రిక కావాలి అనే భావం కలగగానే పితృదేవతలు చెప్పారు, ఈ భావం ఒక దైవ ప్రేరణ చేత నీకు కలిగింది. మహాత్ములకు భావాల వెనకాల కూడా భగవత్ ప్రేరణ ఉంటుందండి. నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, ఒక దివ్యమైనటువంటి దానికి కారణం కావాలి నువ్వు అని ఈ వసువు యొక్క తేజస్సుతో అద్రిక అనే అప్సరస మత్స్యంలో నువ్వు ప్రవేశించి నువ్వు ఉత్పన్నవుతావు. ఆమెయే మత్స్యగంధి. తెలుసుకోవచ్చు, పితృదేవతల మానస పుత్రిక ఆ తల్లి. అయితే ఇప్పుడు మత్స్యగంధిగా పెట్టడానికి కారణం ఏంటంటే ఆ మత్స్యగంధి అయితేనే దాసరాజు దగ్గర ఉంది, దాసరాజు దగ్గర ఉంటేనే తర్వాత పరాశర మహర్షి అక్కడికి రావడం, ఈ కథంతా నడవడం మూలం. దేనికి ఏది జరగాలి. మరొక్కటి ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం మీరు పరిశీలించాక, అది భారతం చూడాల్సిన తీరండి. కేవలం స్టోరీలా చదవడం కదా, పట్టుకోవాలి, అంత అలర్ట్గా ఉండాలి భారతం చదివేటప్పుడు. ఒకదానికి లింకులు అలా ఉంటూ ఉంటాయి. మనం ఏంటంటే ప్రధానం కురుపాండవుల కథ కదా అని పరిగెడతాం మొదటి నుంచి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆమె పితృదేవతల మానస పుత్రిక. ఆవిడ పుట్టాలి, ఆవిడ తేజస్సు ఇప్పుడు ఎవరిలో ముందు వెళ్ళాలి? తండ్రిలో ఉండాలి, ఉపరిచరవశ మహారాజులో ఉన్నది. అది కలగాలంటే మామూలు చేప మామూలు మనిషి వల్ల కాదు. అందుకే ఒక అప్సరస అక్కడ ఉన్నది. పితృదేవతల మానస పుత్రిక పుట్టడం కోసం పితృదేవతల కార్యమై బయలుదేరినటువంటి ఉపరిచరవశ మహారాజు ద్వారా ఇది జరుగుతుందంటేనే ఒకదానికొకటి మనం పెట్టుకోవాల్సింది. దేవతల ప్రణాళికలు, డివైన్ నెట్వర్క్ అండి, మనకు అర్థం కాదు. ఇక్కడ మన లోకంలోనే మనకంటే ఒక మేధావి వేసిన ప్లానింగ్ మనకు అర్థం కాదు. దేవతల ప్రణాళిక మనకేం అర్థం అవుతుంది? ఒక అద్భుతమైన ప్రణాళిక. ఈ విధంగా ఆ మత్స్యగంధి ఉత్పన్నమైంది. అప్పుడు నారాయణుని యొక్క దివ్య తేజస్సు అవతరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్న సమయంలో
గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తి పుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సుబ్రతుడయి తీర్థయాత్ర జనువాడు పరాశురుడన్ మునీంద్రుడు అయ్యతివతలోదరిన్ గనియే అయ్యమునా నది ఓడరేవునం. యమునా నది ఓడరేవు వద్ద పరాశర మహర్షి తీర్థయాత్రకు వెళుతూ ఆమెను చూశాడు. ఎటువంటి పరాశర మహర్షి? అంత మహర్షికి, అంత బ్రహ్మజ్ఞుడికి తపస్సుతో ఏ దివ్యలోకం యొక్క శక్తినైనా గ్రహించగలిగే ఆ మహానుభావుడికి ఒక చేపల కంపు కొట్టేటువంటి మత్స్యగంధి పడం నడిపే ఆవిడ పైకి మనసు వెళుతుందా అంటే ఆ క్షేత్రములో తనలో ఉన్న నారాయణ దేహం ప్రవేశించాలి. అది ఆ ప్రేరణ ఇక్కడ. కనుక తనలో తపస్సుతో తాను సంపాదించిన నారాయణ తేజస్సుని ఆ క్షేత్రములో నిక్షిప్తం చేయడానికై గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇక్కడ. వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడైన శక్తి, శక్తి యొక్క పుత్రుడైన పరాశరుడు. అది వశిష్ఠ పౌత్రుడు, శక్తి పుత్రుడు. పైగా ఆయనకి పాపం లేదు అని స్మరించిన వారికి కూడా పాపాన్ని పోగొట్టగలిగిన మహర్షి పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి ఆమెని చూసి అతీవ రూప సంపన్నాం సిద్ధానామపి కంక్షిత, సిద్ధపురుషులకు కూడా మోహం పుట్టించగలిగిన అతీవ రూప సంపన్న గొప్ప రూపం కలిగిన ఆమెను చూసి దివ్యాంతాం వాసవీం కన్యాం సంగమం మమ కళ్యాణి పురుష్వేత్యభ్యభాషత, నీతో నాకు సంగమము కావాలి అని అడిగట. ఇక్కడ నన్నయ్య గారు అద్భుతమైన ఒక మాటను చెప్పారు. సత్యవతిని చూచి ఆ మునివరుండు దానయందు మదన పరవశుండై దాని జన్మంబు తన దివ్య జ్ఞానంబును ఎరింగి. ఆమె కేవలం పడవ నిడుతున్నటువంటి ఆవిడ కాదయ్యా, దాని జన్మంబు తన దివ్య జ్ఞానంబున ఎరింగి. తన దివ్య జ్ఞానంబున ఎరింగి అనవచ్చు. తన దివ్య జ్ఞానము కలిగినటువంటి ఆయన ఆమె జన్మమును తెలుసుకొని తన అభిప్రాయంబు ఆ కన్యకు ఎరింగించిన. చెప్తే ఆవిడన్నది, నా శరీరం చూసావా మత్స్యగంధం అంటే దాన్ని నేను సుగంధంగా మారుస్తాను. ఎంత సుగంధం అంటే కొన్ని యోజనం వరకు కూడా సుగంధం వ్యాపిస్తుంది అన్నాడు. వెంటనే పేరు మారిపోయింది, యోజన గంధి అయిపోయింది ఆవిడ. అంతేకాదు, పైగా యమునా నదీ తీరంలో మహర్షులందరూ ఉన్నారు. ఎవ్వరి కంటా పడకుండా నేను ఒక మంచుని సృష్టిస్తున్నాను చూడన్నాడు. ఒక ప్రత్యేకంగా ద్వీపమే తయారీ. అప్పుడు నేను కన్యనయ్యా, నువ్వు వచ్చావు ఏదో ఒక కారణం చేత, కారణమైన తర్వాత నువ్వు వెళతావు, తర్వాత నేను నీ కన్యాత్వం చెడదన్నాడు. ఈ వరములు ఇచ్చి ఆమెను మార్చి ఒక దివ్యక్షేత్రముగా చేస్తున్నాడు ఆయన. తన తపశక్తి అది మర్చిపోవద్దు. అందుకే నీ కన్యాత్వం చెడదు అన్నాడు ఇక్కడ. అంటే ఆమె కన్యాత్వాన్ని చెడకుండా పుట్టగలిగే ఓ మహానుభావుడు రాబోతున్నాడు. దీన్ని బట్టి ఆమెకి ఏ విధమైన దోషము లేని విధంగా పరాశర మహర్షి ఇక్కడ చేసి మునివంజున్ వశిష్ఠ పుత్రుడు వినిర్ముద్ర ప్రభావాభివర్ధన ధర్ముండు పరాశరుండు నిన్ను పుత్రశ్రీ సముద్దీప్తగా నొనరించు అని ఆనాడు అచ్చోదకి దేవతలు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఆమె సత్యవతిగా లేదా యోజనగంధిగా అయినప్పుడు దివ్యమైన విష్ణు తేజం ఆమెలో ప్రవేశింపబడినది. ఆ ప్రవేశించి ఎన్నాళ్ళు పట్టింది రావడానికి? పరాశరేణ సంయుక్త సద్యో గర్భం సుషావస. చూడండి, ఇది మొత్తం చూస్తూ ఉంటే ఏ విధంగానూ భౌతిక శరీర లక్షణాలు అంటగట్టడానికి లేదు. ఎందుకంటే మానవులకు మానవ ధర్మాలు వర్తిస్తాయి. ఆ పుట్టింది సామాన్యం కాదు, పుట్టుక తీరే విధానం మారిపోయింది. అక్కడ మొత్తం మార్చివేయబడింది. రెండు, సద్యోగర్భం, ఆ పుట్టినవాడు పుడుతూనే క్రమంగా ఎదిగేటాయి. ఎదిగి జజ్ఞేచ యమునా ద్వీపే పారాశర్యస్య వీర్యవాన్. పైగాన జాతమాత్రశ్చ సస్సజ్యః ఇష్యాదేహమవిభృదత్ వేదాంశ్చాది జగే సాంగాన్ సేతిహాసాన్ మహాయసః. పుడుతూనే సమస్త వేదాంగ జ్ఞానములు కలవాడి పుట్టాడు. ఇది సామాన్యుడు కాడండి. ఇది తెలియాలంటే మరి శాంతి పర్వంతో అనుబంధం పెట్టాలి. ఇది భారతం. ఒకదానికి అలాగా పెట్టుకోవాలి. ఇది చెప్పేటప్పుడు అది స్ఫురించాలి. అది హరివంశం. ఇటు శాంతి పర్వం. ఇవన్నీ శాంతి పర్వంలో చెప్తాడు, బ్రహ్మదేవుడి నుంచి వేదములన్నీ వచ్చిన తర్వాత ఈ వేదములు విశ్వంలో వ్యాప్తి చేయాలంటే ఏం చేయాలని ఆలోచించట. వేదములు ఎవరి నుంచి వచ్చాయో వాడినే స్మరించేట బ్రహ్మదేవుడు. అంటే ఎవరిని? నారాయణుని స్మరించాడు. అప్పుడు నారాయణుడు తన దివ్య తేజస్సును ఒకటి పంపించాడు బ్రహ్మలోకానికి. ఆ తేజస్సు ఒక ఋషి రూపం ధరించి వచ్చింది బ్రహ్మ వద్దకు. ఆ ఋషిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపెట్టి ఈయన ఎవరు అంటున్నాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, ఈయన నా తేజస్ సంపన్నుడు, అపాంతర తముడు అని ఇంత పేరు. అప అంతర తముడు. ఎంత గొప్ప మాట చూడండి. లోపలి చీకటిని పోగొట్టువాడు. ఎంత బాగుంది పేరు. ఈ మహానుభావుని నుంచి వేదమును స్వీకరిస్తాడు. ప్రతి ద్వాపర యుగ అంతంలో కలియుగ మానవులు అల్పప్రాణులైపోతారు. వాళ్ళని తరింపజేయడం కోసమని ఆ ద్వాపరములు యందు వచ్చి వ్యాప్తి చేస్తాడు. అపాంతరతముడే ఒక్కొక్క ద్వాపరంలో ఒక్కొక్క రూపంతో వస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఆ అపాంతరతముడనబడే నారాయణ తేజస్సు
ఇప్పుడు పరాశర మహర్షి ద్వారా కృష్ణ ద్వైపాయనుడుగా పుడుతున్నాడండి. ఆయనకి పేరు కృష్ణుడు అని పెట్టేట, నల్లగా ఉన్నాడు కనుక. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు ఇది ఆయన యొక్క పేరు చూపిస్తున్నారు ఇక్కడ. మరి వేదములను వ్యాసం చేశాడు కనుక వేద వ్యాసుడయ్యాడు. సమాతరం అనుజ్ఞాప్య వెంటనే తల్లికి దండం పెట్టేట వెళ్ళొస్తానన్నాడు. చూసారా, పుట్టిన వెంటనే తల్లికి దండం పెట్టి వెళుతున్నట్ట. ఎందుకంటే నేను తపోనిష్టలో ఉండాలి, ఎందుకు అవతరించాను, చాలా చెయ్యాలి, అందుకు నేను బయలుదేరుతున్నాను అన్నాడు. వెంటనే ఆ తల్లి దుఃఖితురాలింది. ఎంతైనా పుత్ర వాత్సల్యంతో అంటే స్మృతోహం దర్శయిష్యామి కృత్యేష్విరిచ సౌబ్రవీత్, నీకు అవసరమైనప్పుడు నన్ను స్మరించి నేను వస్తానని చెప్పాడు. ఈ విధంగా వ్యాస భగవాన్ యొక్క దివ్య జననాన్ని మనం విన్నాం. ఇది శ్రవణ మాత్రం చేతనే మనల్ని అనుగ్రహిస్తున్నది. ఎందుకంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. సృష్టిలో ఎవడు మాట్లాడినా వ్యాసుడు ఎంగిలేట, ఇది కొత్త మాటలేదు, ఆయన చెప్పాల్సిందే. అందుకు భారతదేశం వ్యాసుని రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తారో చూడండి. ఇక్కడ ఒంటి చేత్తో వేదాలని వ్యాసం చేసిన మహానుభావుడు మరొక వైపు బ్రహ్మసూత్రాలను రచించాడు. కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ వ్యాసుడు రచించాడు బాధరాయండి అని చాలా మంది సంప్రదాయజ్ఞులు చెప్తారు. అలాగే 18 పురాణాలను అందించాడు, 18 ఉపపురాణాలను అందించాడు, మహాభారతాన్ని ఇచ్చాడు, భాగవతాన్ని ఇచ్చాడు. ఇది విడిచిపెడితే అసలు మనం ఉంటామా చెప్పండి ఇక్కడ. అందుకే వ్యాసుడు వాల్మీకి ఆ ఇద్దరు చాలు మనకి, వాళ్ళిద్దరే గురువులు. హిందూ మతానికి ప్రవక్తలు ఎవరు లేరు. అతీంద్రియ దృష్టిలే ఋషుల జ్ఞానం పేరే హిందూ మతం, ఒకటి తెలుసుకుంటే చాలు. కానీ ఆ ఋషులు ఇచ్చిన జ్ఞానాన్నంతటి ఒక చోట చూపించిన వ్యాసుని మన హిందూ మత ప్రవక్తగా కూడా నమస్కారం చేసుకోవచ్చు, తెలుసుకోవాలి. అందుకే వ్యాసుడు అంటే ఎవరయ్యా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. అంతేకాదు మహాప్రభావ సంపన్నుడు, సామాన్యుడు కాడు. శాంతిపురంలో కనబడుతుంది అంశం. వ్యాస భగవాను ప్రతినిత్యం ధ్యాన మాత్రం చేత శ్వేతద్వీప వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని ఆరాధన చేస్తాడట. చెప్పండి, తపశక్తి సంపన్నుడు. మొత్తం భారత యుద్ధమైన తర్వాత వాళ్ళందరినీ కూడా, పోయిన వాళ్ళు ఇంతమంది పోయారు, లక్షలాది మందిని, వాళ్ళందరూ ఎక్కడున్నారో చూపిస్తారని చెప్పి నీటిలో ముంచి చూపిస్తారండి. తపశక్తి సంపన్నుడు, సామాన్యుడు కాదు. అంత ప్రభావశాలి వ్యాసదేవుడు. క్షణకాలంలో స్మరిస్తే చాలు సాక్షాత్కరిస్తాడు, సందేహం లేదు. మరి స్మరించాంగా తప్పకుండా వ్యాసదేవుడు కూడా ఉంటాడు, మనల్ని అనుకరిస్తాడు. నమస్కరించవలసింది. నేటికి వ్యాసుని అశ్వత్థామని చూసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు రచించిన వాళ్ళ పుస్తకాలు కూడా మనకు ఉన్నాయండి. వ్యాస